సోదరులారా, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవులకు మరి ఏవైతే రావాల్సినటువంటి వాటా ఉందో దానిని రానివ్వకుండా మరి కొంతమంది అడ్డు తగిలి మన హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితుల్లో మన హక్కుల్ని కాపాడడం కోసం మరి అమరావతి రాజధాని మంగళగిరి నడిబొడ్డులో మరి అన్న కుర్ర శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి యొక్క యాదవుల మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం. ఎందువల్లంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 75 లక్షల నుంచి 80 లక్షల జనాభా ఉన్నటువంటి యాదవులకు రావాల్సినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కోటాలు కానివ్వండి, ఎమ్మెల్సీ కోటా కానివ్వండి, ఎంపీ కోటా కానివ్వండి, స్థానిక సంస్థల్లో కూడా మరి పూర్తిగా అన్యాయమే జరుగుతుందన్నటువంటి విషయాన్ని మరి సభా వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడవచ్చు, అందరిలోనూ గౌరవం పెంచుకోవచ్చు. కానీ మనకంటూ గుర్తింపు రావాలి, మన కులం యొక్క అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ రాజకీయ చైతన్యం ప్రతి ఒక్కరిలోని కూడా మరి ఉండాలనేటటువంటి విషయాన్ని మన సోదరులందరూ కూడా గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే రాజకీయ చైతన్యం మనలో వస్తుందో మన హక్కుల్ని కాపాడడానికి మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. మన వాళ్లే అక్కడ పోరాడి మన హక్కుల్ని కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం రాజకీయ చైతన్యాన్ని మరి అందిపుచ్చుకోవాలని ఈ సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ మరి అన్నగారు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి రాజధానిలో మరి 100 ఎకరాల్లో యాదవ భవనాన్ని నిర్మించి మరి యొక్క యాదవుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాస్టల్ వసతి కూడా కల్పించాలనేటటువంటి డిమాండ్. మరి అదే విధంగా మరి 1000 కోట్ల రూపాయలతోటి యాదవులకు మరి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ నిధులు కేటాయించలేదు. వెంటనే ఆ కార్పొరేషన్ కు 1000 కోట్ల రూపాయల నిధులను ప్రతి సంవత్సరం విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా హక్కుల కోసం మిమ్మల్ని భిక్షమేమీ అడగట్లేదు. మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో మా ద్వారా మీరు కట్టించుకున్నటువంటి పన్నుల రూపాన, వస్తువు రూపాన మా దగ్గర మా రక్తాన్ని మరి మేము చెమట కింద చేసి మీకు దారపోస్తున్నా సరే మీరు మా హక్కుల్ని కాలరాయాలనేటటువంటి విషయాన్ని మీరు విస్మరించాలి. దానికి తగ్గటువంటి ప్రతిఫలం మాకు అందించకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క యాదవ సంఘం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉధృతమైనటువంటి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కని సదవకాశాన్ని ఇచ్చినటువంటి అన్న కుర్ర శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.